ఆయన ఏ ఉపకారం చేస్తాడు? ఏమి ఉపకారము చేయలేదు. ఆయన నాకు ఏ మేలు చేయలేదేమో, ఆయన నాకు ఏ ఉపకారము చేయలేదేమో. ఉపకారం అంటే సహాయపడటం, అంటే మేలు పొందుకోవడం, ఒకరికి ఇతరులకు మంచి చేయడం ఉపకారము అంటాం. ఒకరికొకరికి ఉపకారము చేసుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా ఉంటుంది. పలానా చూడండి, లోకంలో అంటారు వారికి నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం నువ్వు చెయ్యొద్దు అని లోకంలో మనం వింటూ ఉంటాం. అంటే వారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం మాత్రము చేయకూడదు. ఇప్పుడు ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మరవద్దు అని ఆ దావీదు కీర్తనకారుడు తన ప్రాణంతో అంటున్నట్టుగా ఈరోజు మనము మన ప్రాణంతో ఆయన చేసిన ఉపకారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు మరచిపోవద్దు. ఏ ఉపకారం చేశాడు? ఇల్లు కట్టించాడా? డబ్బు ఇచ్చాడా? కోట్ల ఆస్తులు ఇచ్చాడా? 1000 ఎకరాలు భూమిని నాకు సంపాదించి పెట్టాడా? ఏ ఉపకారం చేశాడు? అందరూ బాగుపడుతున్నారు, అందరూ కూడా బాగుపడుతున్నారు, నేను మాత్రము బాగుపడటం లేదు. ఏ ఉపకారం చేశాడు నాకు? ఉపకారం చేశాడు. ఏ ఉపకారం చేశాడు నాకు? మా ఇంట్లో ఎప్పుడు కష్టాలే, మా ఇంట్లో ఎప్పుడు ఏడుపులే, మా ఇంట్లో ఎప్పుడు సమస్యలే, మా ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలే, ఏ సమాధానము మాకు లేదు. మాకు అనుదినము కష్టాలే, అనుదినము సమస్యలే, అనుదినము అనారోగ్య సమస్యలే. ఏ ఉపకారం చేశారు మాకు? మాకు ఏ ఉపకారం చేయలేదమ్మా అని మీరు అంటారేమో. దావీదు కీర్తనకారుడు ప్రధానమంత్రి, ఆయన ఒక గొర్రెల కాపరి అయినటువంటి వాడు. గొర్రెల కాపరి అంటే విలువలేని వాడు, ఎన్నిక లేని వాడు. విలువలేని ఎన్నిక లేని గొర్రెల కాపరిని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు అంటే ఒక సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన చేసినది ఏది లేదు మనం అనుకుంటున్నామేమో, కానీ ఆయన ఏదో ఒక రోజు ఆయన ఒక సింహాసనం మీద ఆ పైన మనల్ని కూర్చోబెట్టేవాడిగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు అంటాడు, నువ్వు నన్ను హెచ్చించుటకు నా కుటుంబము నేను ఏ పాటి వారము? మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తున్నాం, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, మేము ఏ పాటి వారమయ్యా? మేము ఏ పాటి వారమయ్యా? ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావే, ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నావే, ఇంతగా మమ్మల్ని హెచ్చిస్తున్నావే, అంతకంతకు వర్తింపజేస్తున్నావే. మేము ఏ పాటి వారం తండ్రి? మేము ఏ పాటి వారమయ్యా? నువ్వు చేసిన ఉపకారములు నా జీవితంలో, మా జీవితాలలో, మా కుటుంబాల్లో ఎన్నో ఉపకారములు నువ్వు చేసావు. దేనిని కూడా మరవద్దు. ప్రాణంతో అంటున్నారు, ఒకవేళ ఆయన చేసిన ఉపకారం నువ్వు మరచిపోతావేమో, ఆయన చేసినటువంటి సహాయం నువ్వు మరచిపోతావేమో, ఆయన చేసినటువంటి మేలు నువ్వు మరచిపోతావేమో అని ప్రాణముతో అంటున్నారు. అందుకే నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరవద్దు. ఆయన నీకు నాకు ఊపిరిచ్చాడు, అది ఉపకారం కదా. ఆయన నిన్ను నన్ను ఇక్కడ నిలబెట్టాడు, అది ఉపకారం కదా. ఆయన ఈరోజు ఈ సమయంలో తన కృపను, ఉచితమైన కృపను ఆయన ఇస్తున్నాడు, అది ఉపకారం కదా. ఈరోజు ఎంతో మంది చూడలేక కన్ను మూసుకొని కాలగర్భంలో కలిసిపోయిన వారు, ఈ మట్టి దేహాన్ని మట్టిలో కలిపేసిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన చేసిన ఉపకారము. ఆయన చేస్తున్నటువంటి ఉపకారం ఏమీ లేవని మనం అనుకుంటున్నాము, కానీ ఆయన అన్నదినము కూడా ఉపకారం మనకు చేస్తున్నారు. ఎందుకంటే మరి తినే అన్నం కంచంలో పెట్టుకున్న తర్వాత ఆ అన్నం తినాలన్నా కూడా ఏముండాలి? ప్రాప్తం ఉండాలి అంటారు కదా. ఆయన మన దగ్గర తీసుకున్నటువంటి ఆ ప్లేట్లో ఉన్న అన్నాన్ని తినాలన్నా కూడా ప్రాప్తం ఉండాలి. కానీ మనం 3 పూటలా సమృద్ధిగా తింటున్నాం, అది ఆయన చేసిన ఉపకారం కాదంటారా? ఆయన నీకు నాకు ఊపిరిచ్చాడు, అది ఉపకారం కాదంటారా? నీకు నాకు జీవం ఇచ్చాడు, ఆయన అది ఉపకారం కాదంటారా? ఈ పరిశుద్ధ ఆలయంలో ఈ దినాన, ఈ ఆదివారం రోజున, ఈ విశ్రాంతి దినమున ఆయన పరిశుద్ధ దినాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చేసిన ఉపకారమే. ఇలా మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన చేసిన ఉపకారములు ఎన్నెన్నో ఉన్నాయి. నీవు నేను జీవిస్తున్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే.
ఆయన ఇచ్చినటువంటి ఉపకారం మాత్రమే. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఎంతో విలువలేనటువంటి వాణిని, ఎన్నిక లేనటువంటి వాడిని నన్ను ఇంతగా దేవుడు హెచ్చించాడు, ఇంతగా నన్ను హెచ్చించాడు. కాబట్టి ఈ హెచ్చించును బట్టి నా ప్రాణమా నీవు మరచిపోతావేమో. ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా నువ్వు మరవద్దు. ఎందుకంటే ఎంతో కష్టంలో, ఎంతో దుర్భరమైన జీవితంలో జీవిస్తున్న వారు ఒకనాటి సమయంలో అదృష్టముగా వారి జీవితాన్ని మలిచినప్పుడు, ఒక హెచ్చులో వారి జీవితాన్ని మలిచినప్పుడు, ఆ తుదరి మటి వరకు అంటే గడిచిపోయిన జీవితాన్ని కూడా మరిచిపోయి జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. అంటే పూర్వ వైభవ స్థితిని మరిచిపోయి దేవుడు హెచ్చించాలని తలంచుకొని ఆ హెచ్చించుకునే ఆ స్థితిని బట్టి దేవుని కూడా మరిచిపోతాం. చూడండి, దావీదు ఒక ప్రధానమంత్రి, ఆయన ఒక గొర్రెల కాపరిగా పనిచేసి ఏ మాత్రము కూడా అర్హత లేనిటువంటి వాడు, అలాంటి అర్హత లేనిటువంటి వాడు, యోగ్యత లేనిటువంటి వాడిని దావీదును ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఒకవేళ నా ప్రాణము మరిచిపోతుందేమో, నన్ను హెచ్చించినటువంటి విధానం బట్టి నా శరీరము మరచిపోతుందేమో, నా హృదయము ఆలోచించదేమో, దేవుడు చేసినదేదో ఆలోచించదేమో, దేవుడు చేసినదేదో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాం. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటే ఎప్పుడూ కూడా ఉన్నా లేకపోయినా, ఉన్నవన్నీ కోల్పోయినా ప్రాణాన్ని ప్రాణముతో మనము యెహోవాను సన్నుతించు అని చెప్పేవారుగా ఉండాలి. అంటే మన స్థితి ఎలాంటిదైనా, మన స్థితి ఎంత ఘోరముదైనా కూడా మనం యెహోవాను సన్నుతించే వారిగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మనం మరచిపోయే వారిగా ఉండకూడదు. మరి కొత్త నిబంధనలో లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు ప్రాణముతో ఏమనంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే తన ప్రాణముతో, నా ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నీవు హెచ్చించినటువంటి విధానం బట్టి సన్నుతించు, నేను హెచ్చించకపోయినా ఆ విధానం బట్టి సన్నుతించు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, ఇంకేం చేయొద్దు. ప్రాణమా అనేక సంవత్సరాలకి ఎంత తిన్నా తరగని ఆస్తి సమకూర్చాను నేను, ఇక నువ్వు తినము, తాగుము, సుఖించుము, నీ ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యము అని ప్రాణముతో, తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. చూడండి, కొంతమందికి నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే మనలో మనమే మాట్లాడుకుంటుంటాం. కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి ఏమనుకుంటామంటే, వీరికి మెంటలేమో, వీరికి మెంటల్గా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీరిలో వీరే మాట్లాడుకుంటున్నారు అని. ఇప్పుడు దావీదుకు మాట్లాడడానికి ఎంతమంది వ్యక్తులు ఉన్నా వారందరినీ కూడా పక్కన పెట్టేసి ప్రాణంతో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, ఆయన చేసిన ఉపకారాన్ని దేనైనా మరిచిపోతానేమో. ఎందుకంటే ప్రధానమంత్రిగా నన్ను హెచ్చించాడు దేవుడు, హెచ్చించాడు కాబట్టి ఆయన చేసిన నేను మర్చిపోతానేమో, ఆయన్ని స్తుతించలేకోకుండా ఉండిపోతానేమో అని తన ప్రాణానికి ఎప్పటికప్పుడు కూడా తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉండేవాడు. ఈరోజు మనము కూడా దేవుడి ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆయన చేసినది ఏది కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఆయన వాళ్ళకి అన్ని ఇచ్చాడు, అన్ని సమకూర్చాడు. ఒకవేళ ఏమి ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు అంటే ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు. మాకు ఏమీ ఇవ్వలేదు, ఆయన మా కొరకు ఏమీ చెయ్యలేదు అని అనుకున్న వారు ఒకవేళ ఉన్నట్లయితే మీకోసం ఆయన జీవితాన్ని అర్పించాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సుఖించు, ఎందుకంటే తనదైన ఆస్తి నేను సమకూర్చాను. చూడండి, అక్కడే 10వ వచనం
అప్పుడు అతడు, నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పడినటువంటి ఈ పంటనంతా కూడా తీసుకుని వెళ్ళి తన కొట్టులో దాచుకోవాలని వెళ్ళాడు. ఆ కొట్టులో ఆ పంటనంతా కూడా సమృద్ధిగా దాచుకున్నాడు. అయితే ఆ సమృద్ధిగా దాచుకున్న దాన్ని ఇక పంట దాచుకోవడానికి స్థలం అన్నది అతనికి లేదంట. స్థలము లేకపోవడం ద్వారా అతని కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో తన ధాన్యం అంతటిని కూడా, తన ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకున్నాడు. అంటే ఎంత సమృద్ధిగా వండిందో పంట. తనకున్నటువంటి ఆ కొట్లలో ఆ ధాన్యం అంతా నింపినా కూడా ఇంకా అనేకమైన పంట, విస్తారమైన పంట అతని చేతిలో ఉంది. ఆ పంటను బట్టి అతను ఇంకా అనేకమైన కొట్లు కట్టించి వాటికంటే గొప్పవి, అంటే వాటికంటే పెద్దవి, వాటి వంటి గొప్పవి కొట్లు కట్టించి అందులో తన ధాన్యం అంతని కూడా, తన ఆస్తిని అంతని కూడా సమకూర్చుకున్నాడు. అంటే దాచిపెట్టుకున్నాడు. ఎంత ఆస్తి వచ్చిందో, ఎంత పంట చేతికి వచ్చిందో కదండి. రైతులకి సమృద్ధిగా పంట పండితే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎందుకంటే మేము కష్టపడిన దానికి మాకు పంట లభించింది. మేము కష్టపడ్డాము కాబట్టి విత్తనాలు వేసి ఆ భూమిని సేద్యపరిచే విషయంలో రైతులు ఎంత కష్టపడతారో ఆ కష్టమంతా కూడా తమ పంట సమృద్ధిగా పండినప్పుడు ఆ కష్టం అంతా కూడా మర్చిపోయి, వారి శరీరం ఎంత అలసిపోయిన దానిని కూడా మర్చిపోయి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా వారు సంతోషపడతారు కదండి. ఎందుకంటే కష్టపడ్డామండి, మేము విత్తనాలు వేసాము, భూమిని సేద్యపరచంలో మా చెమటను వచ్చాము, ఎండనక వాననక ఎంతగానో ఆ పొలంలో, ఆ తోటలో పని చేస్తూనే ఉన్నాం. ఆ పని చేసి దానికి ఈనాడు మాకు పంట సమృద్ధిగా లభించింది అని కొంతమంది రైతులు ఆనంద వ్యక్తము చేస్తుంటారు. ఎందుకంటే వారు కష్టపడిన దానికి పంట వచ్చింది కాబట్టి. ఒకవేళ కష్టపడిన దానికి సమృద్ధి అయిన పంట రాకపోతే ఎంతగానో బాధ. ఎందుకంటే ఎంతగానో కష్టపడి తింటారు కదా, కష్టపడిన వారికి తెలుస్తుంది ఆ బాధ. అయితే ఇక్కడ ఈ ధనవంతునికి భూమి అధికంగా ఉంది. ఆ అధికమైన భూమిలో తన పంట వేసినప్పుడు సమృద్ధిగా పండింది. ఎంత సమృద్ధిగా అంటే తన దగ్గర ఉన్న కొట్లు, అంటే ఆ కొట్లన్నీ కూడా నిండిపోయి ఇంకా అనేకమైన కొట్లను కూడా కట్టించి వాటిలో తన ధాన్యం అంతని కూడా, తన ఆస్తిని అంతని కూడా సమకూర్చుకున్నాడు. అంటే ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి, ఎన్ని తరాలు పని చేయకపోయినా తరగని ఆస్తి. లోకంలో అంటుంటారు కదా, 5 తరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తి, 10 తరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తి. అలాంటి తరగని ఆస్తులు ఎన్నున్నా కూడా ఏం చేస్తాం? చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి విస్తారమైన ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఆ విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని తన ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా నువ్వు తినుము, నువ్వు తాగుము, సుఖించుము. ఎందుకంటే అనేక సంవత్సరాలకు, 1 సంవత్సరం 2 సంవత్సరంలో అన్నం లేదు, అనేక సంవత్సరాలకు తరగని ఆస్తిని నేను సమకూర్చాను. ఇక నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు సుఖించు అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తన ప్రాణముతో ఇక నువ్వు తిను, ఇక నువ్వు సుఖపడు. చూడండి, లోకంలో ఎవరైనా కూడా తరగని ఆస్తి వారికి ఉందనుకోండి, తరగని ఆస్తి వారికి ఉన్నప్పుడు వారి ఆస్తి బట్టి వారు ఏ పని కూడా చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మాకు ఆస్తి ఉంది, మాకు డబ్బు ఉంది, మేము ఎంత తిని కూర్చున్నా, ఎంత ఖర్చు పెట్టినా కూడా మా ఆస్తి తరగని ఆస్తి, మా పెద్దలు అంత సంపాదించారు అని అనేవాళ్ళు ఉంటారు. ఆస్తిని బట్టి వారు తినడం, కూర్చోవడం, ఖర్చు పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత అదంతా ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత వాళ్ళకి కష్టపడడానికి శరీరము సహకరించదు. ఎందుకంటే అంతవరకు కూడా శరీరము సుఖపడి ఉంటుంది కాబట్టి. అందుకే ఎంత తిని కూర్చున్నా కూడా కొండ
కరిగిపోతుంది అని లోకంలో సామెత అంటుంటారు. ఎంత ఆస్తి ఉన్నా కూడా మనం ఏమీ కూడా పని చేయకోకుండా కష్టపడుకోకుండా తిని కూర్చుంటే నీళ్ళలాగా కరిగిపోవాల్సిందే, ఐస్ గడ్డలాగా కరిగిపోవాల్సిందే. అందుకే కష్టపడాలి. కష్టపడి పని చేసినప్పుడే మనము తింటాము, త్రాగుతాము, సుఖిస్తాము. అక్రమంగా సంపాదించిన వారికి ఆ తిండి వంటబట్టదు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి తన ప్రాణంతో నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు సుఖించు అని తన ప్రాణంతో అంటుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరిచిన ఈ ఆస్తి ఎవరిదవుతుంది? ఈ ఉదయకాలం సమయంలో నీ ప్రాణాన్ని అడిగితే ఈ ఆస్తి ఎవరిదవుతుంది? ఈ ఉదయకాల సమయంలో నీ ప్రాణాన్ని అడిగితే ఈ భూమి ఎవరిదవుతుంది? ఈ ఆస్తి ఎవరిదవుతుంది? ఈ ఇల్లు ఎవరిదవుతుంది? ఈ డబ్బంతా ఎవరిది అవుతుంది? హల్లెలూయా. చూడండి, ఎంత డబ్బున్నా కూడా వాళ్ళకి సమాధానము ఉండదు, వారి ఇంటిలో నెమ్మది ఉండదు. ఎందుకంటే వారు సంపాదించిన దాన్ని బట్టి ఏదో ఒక రోజు దొంగలు వచ్చి తీసుకెళ్తారేమో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, సిఐడి వాళ్ళు వస్తారేమో అని సంపాదించినటువంటి అదొక టెన్షన్, అదొక భయం. మరి అది రిచ్ పర్సన్ ఉన్న వాళ్ళకి అదొక భయం. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకంతా ఎలా ఉంటుందంటే వాళ్ళని చూసి వాళ్ళు ఎంతో డబ్బు ఉంది, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో ఖర్చులు పెట్టుకుంటున్నారు అని మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇంకా ఈ విధంగానే ఉన్నాము, మాకెప్పుడు వస్తుందో అంత ధనము అని మిడిల్ క్లాస్ వాళ్ళ పద్ధతి ఇది. ఇప్పుడు ఏ విధంగా కూడా సంతోషంగా ఆనందంగా ఉన్న దాంట్లోనే సమృద్ధిగా ఉండేవాడు ఎవరు అంటే ఏమీ లేని వాడే. వారికి ఇల్లు ఉండదు, డబ్బు ఉండదు, అలాంటి వాడే సంతోషంగా ఉంటాడు, అలాంటి వాడే సమృద్ధిగా ఉంటాడు. చూడండి, మనం లాజికల్ గా ప్రాక్టికల్ గా మనం ఆలోచించినట్లయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి చూడండి, ధనవంతుల వాళ్ళని మరి మిడిల్ క్లాస్ వాళ్ళని లేని వాళ్ళని మనం చూసినట్లయితే ఏమీ లేని వాడే సంతోషంగా ఉంటాడు. వాడికి ఇల్లు లేకపోయినా, వాడికి డబ్బు లేకపోయినా, ఆ ఉన్నదేదో చూడండి భిక్ష పెట్టుకునే వాళ్ళు, వారు 3 పూటల వారికి తింటుంటే చాలు, వారి భార్య పిల్లలతో, భర్త పిల్లలతో సంతోషంగా ఉంటారు, ఏమి లేకపోయినా కూడా. ఎందుకంటే వారికి ఆశ ఉండదు, నేను పలానా ఇంత ఇల్లు కట్టాలి, ఇంత డబ్బు సంపాదించాలి అని. అయితే ఈ లోకంలో ధనవంతులు ఎవ్వరూ కూడా సంతోషం అన్నది ఉండదు, నెమ్మది అన్నది ఉండదు. ఆశ పరముగా సంపాదించాలి, సమకూర్చుకోవాలి అనుకున్న వానికి కూడా సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు. ఈ ధనవంతులు సంపాదించారు, ఎంత తిన్నా తరగని ఆస్తిని సంపాదించారు, కానీ ఇతనికి తినడానికి ప్రాప్తం లేదు, తాగడానికి ప్రాప్తం లేదు, సుఖించడానికి ప్రాప్తం లేదు. అందుకే మరి నోటి దగ్గరకు వచ్చేటువంటి మెతుకు నోట్లోకి వెళ్ళాలంటే ప్రాప్తం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తన ప్రాణాన్ని సుఖించు, నువ్వు తిను, నువ్వు త్రాగు అని అంటుంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, నేను ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతూ సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఎవరికి అవుతుంది? ఈ రాత్రి నువ్వు నాకు కావాలి, నీ ప్రాణం నాకు ఇచ్చేసే. నీ ప్రాణంతో అంటున్నావు కదా, నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు సుఖించు అని అదే ప్రాణాన్ని నేను అడుగుతున్నా, నాకు ఇచ్చేసే, నాకు ఇచ్చేసే నీ ప్రాణాన్ని. నీ ప్రాణాన్ని నాకు ఇస్తే ఈ ఆస్తి అంతా కూడా ఎవరిదవుతుంది? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, తింటున్నావా, తాగుతుంటున్నావా, సుఖించుంటున్నావా? ఆస్తి కోసము, అంతస్తు కోసము, హోదా కోసము నువ్వు ఈ లోకంలో పరిగెత్తినట్టయితే అది ఏది కూడా నిన్ను ఒక స్థాయిలోనికి వెళ్ళనియవు. దేవుడు అన్నది, ఒకవేళ ఇవి ఏవైనా కూడా దేనికోసమైనా నువ్వు పోరాడుతున్నట్లయితే అది ఏది కూడా నీకు దక్కదు. ఎందుకంటే ఈ ధనవంతుడు ఆస్తిని సంపాదించి తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు అని అనుకున్న సమయంలో దేవుడు వచ్చి ప్రాణం అడిగాడు. ప్రాణం అడిగితే అతని ప్రాణం పోయింది. ఇంకా తినడానికి ప్రాణం ఎక్కడుంది? త్రాగడానికి ప్రాణం ఎక్కడుంది? సుఖించడానికి ప్రాణం ఎక్కడుంది? ఈరోజు మన ప్రాణములు హోదా కోసమో, ఆశ
ఆస్తి కోసమో అంతస్తు కోసమో అక్రమంగా సంపాదించాలి అనే దానికోసం మన ప్రాణము వెళ్ళకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా నువ్వు మరవద్దు. మన ప్రాణం దేనికోసం ఎగిరపడాలట, మన ప్రాణము దేనికోసం పాకులాడాలంట? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. ఎందుకంటే ఈ ప్రాణం ఇచ్చినది దేవుడే. ఈ ప్రాణం ఇచ్చినటువంటి దేవుడి మనం ఈ ప్రాణంతో మహిమపరిచే వారిగా ఉండాలి. కానీ లోకాశలకు అత్యాశలకు మనం పోయి మన ప్రాణాన్ని ఈ లోకంలోనే వదిలిపెట్టే పోయే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. చూడండి 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని దావీదు కీర్తనకారుడు తన ప్రాణముతో అంటున్నాడు. అక్కడ 103వ కీర్తన ఏమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలను దేనిని కూడా మరొకటి. ఇక్కడ ఏమంటున్నారంటే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. నా ప్రాణమా దేవుని నమ్ముకొని నువ్వు మౌనముగా ఉండుము. కొంతమంది ప్రాణాలు ఎలా ఉంటాయంటే ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటారు. మౌనం అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళ నోరు ఎలా ఉంటుందంటే లేచిన మొదలుకొని పడుకునేంత వరకు నా స్టాప్ గా వాగుతూనే ఉంటుంది. ఇక ఆ నోరు మూత పడదు. ఆ నోరు మూత ఎప్పుడు పడుతుందంటే నిద్రపోయినప్పుడు మాత్రమే. దేవుని దావీదు కీర్తనకారుడు తన ప్రాణంతో అంటున్నాడు, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవుని ఎరిగావు, లోక మాటలు నీకు అనవసరం, లోక పోకలు నీకు అనవసరం, లోకంలో ఉన్న వారితో సహవాసము అనవసరం. నువ్వు నమ్ముకున్నావు, నీ ప్రాణముతో నువ్వు మౌనముగా ఉండు. అనేకమైన మాటలు, ముసలమ్మ మాటలు మనం ఈ లోకంలో మాట్లాడితే ఏమి ప్రయోజనం? అందుకే నా ప్రాణమా దేవుడు నమ్ముకొని మౌనముగా ఉండుము. లేచినవి మొదలుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వారి మీద వీరి మీద లేనిపోనివన్నీ కల్పించుకొని 1కి 4, 4కు 10 ఈ మాటలన్నీ కల్పించుకొని మోసుకొని వెళ్ళి మరి మాట్లాడుతుంటాం. ఆ మాటలు తగ్గించుకోవాలి. అందుకే దేవుని నమ్ముకున్నటువంటి ప్రాణమా నువ్వు మౌనముగా ఉండుము. నీ ప్రాణం మౌనంగా లేదంటే నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా వ్యర్థమే. నీ ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా లేదు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే నువ్వు లోకాశలకి వెళుతున్నావని, లోకంలో ఉన్న వాటి కోసము పాకులాడుతున్నావని, లోకంలో ఉన్న దాని కోసం నువ్వు ఆరాట పడుతున్నావని. అందుకే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎవరి వలన నిరీక్షణ అంటే దేవుని వలన నిరీక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. మనం దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి. దేవుని నమ్ముకొని ప్రాణము యెహోవాను స్తుతించాలి. దేవుని నమ్ముకొని ప్రాణము మౌనముగా ఉండాలి. మౌనమే అంగీకారం. కొంతమందికి మాటలే రావు. అవతల వాళ్ళు 10 మాటలు మాట్లాడితే ఇవతల వాళ్ళు 1 మాట మాట్లాడేది గగనం. కొంతమంది ఎలా అంటే అవతల వాళ్ళు 10 మాటలు మాట్లాడితే అంతకు 2 20 మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. అన్నో దినము కూడా మనము మన స్వరంతో దేవుని మహిమపరిచే వారిగానే ఉండాలి తప్ప, మన ప్రాణంతో దేవుని మహిమపరిచే వారిగానే ఉండాలి తప్ప, ఆయన ఇచ్చినటువంటి ఆ నోటిని ఇష్టం వచ్చినట్టుగా అనేకమైనటువంటి లోకపోకప్పుడు మాటలు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఇక అందులో దేవుని మాట ఏది కూడా ఉండదు. దేవుని మాట ఏది ఉండదు. అంతా కూడా లోకం మాటనే. అన్ని కూడా ముసలమ్మ ముచ్చటే. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, ఆమె ఇట్లా అతని ఇట్లా, ఆయన ఇలా చేస్తారంట, ఆమె ఇలా చేస్తారంట, ఆమె ఇక్కడికి వెళ్ళిందంట, అతని ఇక్కడికి వెళ్ళంట. ఇవన్నీ ఎందుకు? దేనికి కూడా పనికిరాని మాటలు. అందుకే నా ప్రాణమా దేవుని నమ్ముకొని నువ్వు మౌనముగా ఉండుము. దావీదు ఎవరు? ప్రధానమంత్రి. ఆయన ప్రాణము దేవుడు
మౌనంగా ఉంటే ఆయన పనులు జరుగుతాయా? ఒక ప్రధానమంత్రి మౌనంగా ఉంటే పనులు ఏమో జరుగుతాయా? ప్రధానమంత్రి ఆయన ప్రాణాన్ని మౌనంగా ఉంచుకున్నారు. నీవు నేనెంత? ఒక ప్రధానమంత్రి అయింది, ఒక రాజు అయింది, ఆయన మౌనంగా ఉంటే జరగాల్సిన పనులన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు, నేను మాట్లాడను, నేను మౌనంగా ఉంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు అనుకోండి, ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కలెక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ ఆయన ఏది కూడా ఆజ్ఞ ఇవ్వకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని చేసుకోకుండా అంటే ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఒక దేశానికి రాజు అయ్యింది, ఒక రాజ్యానికి ప్రధానమంత్రి అయినటువంటి ఆ దావీదు మౌనముగా ఉండిపోయాడు. ఈరోజు నీవు నేను, ఆయన నమ్ముకున్నటువంటి నీవు నేను, మన ప్రాణం మౌనంగా ఉన్నదా? లోకస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండాలి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని లోకము సామెత చెబుతుంది. లోకస్తుల దగ్గర మనం ఉన్నప్పుడు మన ప్రాణము మౌనంగా ఉండాలంట. లోకంలో వాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు మన ప్రాణము మౌనముగా ఉండాలంట. మౌనంగా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏడోగా దెబ్బలు పడుతూనే ఉంటాయి. అందుకే నా ప్రాణమా దేవుని నమ్ముకున్నావు, నువ్వు మౌనముగా ఉండవు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుచున్నది. నీకు నిరీక్షణ కావాలంటే ఆయన అడుగు. నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నాను నువ్వు అనుకుంటే ఆయన అడుగు, నాకు నిరీక్షణ కావాలి, నాకు నిరీక్షణ కావాలని ఆయన అడిగితే ఆయన నిరీక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు. చూడండి 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమ విస్తరింప చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. అక్కడేమో యెహోవాను సన్నుతించు అన్నాడు, మరో చోటేమో దేవుడు నమ్ముకొని మౌనంగా ఉన్నామన్నారు. ఇక్కడేమో యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. మనకు క్షేమం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. అందుకే ప్రాణంతో అంటున్నారు, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. చూడండి ఇక్కడ మాట ఏమంటున్నాడంటే నా ప్రాణమా. ఆ ప్రాణం ఏమన్నది? దావీదుదే. దావీదు ప్రాణంతో ఏమంటున్నాడు? ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. ఆ ప్రాణము దావీదుదే. మరి దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా నాకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు అని పలుకుతున్నాడా? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడని పలుకుతున్నాడా? యెహోవా నీకు క్షేమము కలుగజేసి ఉన్నాడు, విస్తరింపజేసి ఉన్నాడు. ప్రాణము దావీదుదే అయినప్పుడు, ఆ ప్రాణము దావీదుదే అయినప్పుడు నాకు క్షేమమని పలకచ్చు కదా. నాకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడని పలకచ్చు కదా. ఆ ప్రాణం దావీదుదే కదా. దావీదు తన ప్రాణంతోనే కదా మాట్లాడుతున్నది. అయినా కూడా నీకు క్షేమము కలగజేసి ఉన్నాడు. దేవుడు నా శరీరానికి ఏ విధంగా క్షేమం కలగజేసి ఉన్నాడో అలాగే నీకు కూడా క్షేమము కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన శరీరానికి మనకు ఆయన క్షేమం ఏ విధంగా కలగజేసి ఉన్నాడో అలాగే మీ ప్రాణములకు ఆయన క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు క్షేమము విస్తరింపజేశారంట. నీకు నీ ప్రాణములకు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని దావీదు కీర్తనకారుడు పలుకుతున్నాడు. అక్కడేమో నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా మరవద్దు. ఇంకొక చోటేమో నా ప్రాణమ దేవుడు నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుచున్నది. అక్కడ కూడా నీకు అన్న మాటే పలికాడు. ఇక్కడ కూడా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశాడంటే ఇప్పుడు మనకు కాదు క్షేమం, మన ప్రాణములకు, మన ప్రాణములకు ఆయన ఏం చేశాడంట? క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. అందుకే తిరిగి నీ
విశ్రాంతిలో ప్రవేశింపుము. నీ క్షేమానికి, నీ ప్రాణానికి ఆయన క్షేమము విస్తరింపజేశారట. అందుకే మన ప్రాణము ఎప్పుడు కూడా ఆయన స్తుతించేదిగా ఉండాలి. చూడండి 42వ కీర్తన 5వ వచనం. ఇక్కడ 42వ కీర్తన 5వ వచనం, అలాగే 11వ వచనం, అలాగే 43వ కీర్తన 5వ వచనం. ఈ 3 వచనాలు కూడా ఒకటే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఇక్కడేమంటున్నా అంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. హల్లెలూయా. క్వశ్చన్ మార్క్ ఉందంట అక్కడ. ఈ 2 మాటలకి కూడా అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందంటే, ప్రాణంతో ఏమంటున్నాడంటే నీవేళ కృంగి ఉన్నావు. తన ప్రాణంతో ఆయన ఏమంటున్నాడు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర పడుచున్నావు. చూడండి, ప్రాణం ఉన్నట్టు మనసు ఉండదు, మనసు ఉన్నట్టు ప్రాణం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు. ఎందుకంటే మైండ్ ఒకటి చెబుతుంది, శరీరము ఒకటి చేస్తుంది. ప్రాణం ఒకటి చేస్తే మనసు ఒకటి చేస్తుంది. ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నువ్వు కృంగిపోతున్నావేమో ప్రాణమా, నువ్వు కృంగిపోవద్దు. తొందరపడుచున్నావేమో, నువ్వు తొందర పడద్దు. నువ్వు తొందరపాటులో ఏమైనా ఆవేశ నిర్ణయాలు తీసుకుంటావు. నీ తొందరపాటులో అనేకమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు చేస్తావు. అందుకే చూడండి, ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయము నాశనానికి గురి చేస్తుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో తొందరపడుచున్నావేమో, నువ్వు కృంగిపోతున్నావేమో ప్రాణమా, నువ్వు దయచేసి కృంగిపోవద్దు, నువ్వు తొందరపడద్దు. నీ తొందరపాటు వలన ప్రాణంతో పాటు నా శరీరానికి కూడా శ్రమే, ప్రాణంతో పాటు నా శరీరానికి కూడా ప్రమాదమే. అందుకే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. కొంతమందికి తొందరపాటు ఎక్కువ. తొందరపాటులో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవి ఎందుకు కూడా పనికిరావు. వారి జీవితాన్ని నాశనం చేసేలాగే ఉంటాయి తప్ప వారి జీవితాన్ని నిలబెట్టే నిర్ణయాలుగా ఉండవు. ఎందుకంటే మైండ్ ఏమో ఆలోచించమంటుంది, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ శరీరం ఏమంటుందంటే ఇక ఆలోచించడానికి సమయము లేదు, నువ్వు వెంటనే వెళ్ళి నిర్ణయం తీసుకో, ఈ నిర్ణయము కరెక్టే, నువ్వు వెంటనే వెళ్ళు అని ఆ తొందరపాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవిగానే ఉంటాయి. బైబిల్లో ఒక స్త్రీకి తొందరపాటు పడినటువంటి స్త్రీ అన్న పేరు ఉంది. ఎవరు ఆమె అంటే శారమ్మకి తొందరపాటు స్త్రీ అని ఒక పేరు ఉంది. ఎందుకంటే ఆమె తొందరపాటు వలన ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే శారాకి దేవుడు ఒక ప్రమాణాన్ని అంటే ఆజ్ఞలు వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరేమో అని తొందరపాటు నిర్ణయం తీసేసుకుంది. దేవుడు అన్నాడు, నీకు కుమారుడు కలుగజేస్తాను అని, నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాను అని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టేసి ఈ సమయంలో ఇలాంటి తరుణంలో నేను కుమారునికి జన్మనిస్తానా అని ఆమె ఆలోచించి ఆ తొందరపాటులో తన దగ్గర ఉన్నటువంటి దాసుని అంటే హాగరును తన భర్త అయినటువంటి అబ్రహాం దగ్గరికి పంపించిన తర్వాత కొద్ది దినాల తర్వాత హాగరు గర్భవతి అయినప్పుడు అప్పుడు శారమ్మకి ఏం పుట్టిందంటే స్వార్థం వచ్చేసింది. తొందరపాటు
నిర్ణయం వల్ల, తొందరపాటు నిర్ణయం వల్ల తను బాధపడుతుంది, వేదన పడుతుంది. అయ్యో నేను ఎంత పొరపాటు చేశానో, నేను ఎంత తొందరపడి ఈ నిర్ణయము తీసుకున్నానో, ఒకవేళ ఈ హాల నేను పంపించకపోయింటే బాగుండేది కదా అని తొందరపాటు నిర్ణయం వల్ల జీవితాలు నాశనం అవుతాయి అన్నది. అందుకే నాలో నీవేళ తొందర పడుచున్నావు. ప్రాణముతో అంటున్నా, నీవు కృంగిపోతున్నావేమో, నువ్వు తొందర పడుతున్నావేమో. ప్రాణమా, నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నువ్వు తొందర పడద్దు. నువ్వు ఆలోచించి నిర్ణయము తీసుకో. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంతవరకు స్తుతించా, కానీ నా ప్రాణము తొందరపడుతుంది, కృంగిపోతుంది. ఇంకా నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకా నేను ఆయనను మహిమపరుస్తాను, ఇంకా నేను ఆయనను ఘనపరుస్తాను అని ఇంకా దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రధానమంత్రి అయినటువంటి దావీదు, ఒక దేశానికి రాజ్యానికి రాజు అయినటువంటి దావీదు, మాట్లాడడానికి ఎంతో మంది తన దగ్గర ఉన్నా, చెప్పుకోవడానికి ఎంతో మంది తన దగ్గర ఉన్నా, కష్టం వచ్చినా బాధ వచ్చినా వారి దగ్గర పంచుకోవడానికి ఎంతో మంది ఉన్నా వారందరినీ కూడా పక్కన పెట్టేశాడు. వారందరినీ కూడా పక్కన పెట్టేసి ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా నువ్వు సన్నతించు. ఎవరిని సన్నతించు? దేవుణ్ణి సన్నతించు. నాకు ఈ జీవాన్ని ఇచ్చినటువంటి, నాకు ఈ ఊపిరిని ఇచ్చినటువంటి, నాకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి, ఈ ప్రాణాన్ని ఇచ్చినటువంటి, ఆ ఉన్నవాడు అనువాడు అయినటువంటి ఆ దేవుడైన యెహోవాను సన్నతించు. ఆయన చేశాడే ఉపకారములు. ఆ ఉపకారంలో దేనిని మరవద్దు. నువ్వు మరచిపోతే ఆ ప్రాణానికి విలువ అన్నది ఉండదు. ప్రాణమా, నువ్వు దేవుడు నమ్ముకున్నానే వ్యర్థమైన మాటలు మాట్లాడచ్చా? ప్రాణమా, వ్యర్థమైనటువంటి పోకిరి మాటలు మాట్లాడచ్చా? ముసలమ్మ ముచ్చట్లు నువ్వు మాట్లాడచ్చా? అబద్ధాలు నువ్వు అడవచ్చా? ప్రాణమా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నువ్వు మౌనముగా ఉండు. లోకస్తుల దగ్గర, లోక సహవాసం దగ్గర ఉన్నప్పుడు ప్రాణాన్ని నిమ్మలపరుచుకో, నువ్వు మౌనముగా ఉండిపో. అప్పుడే ఆయన నీకు నిరీక్షణ కలుగజేస్తాడు. ప్రాణమా, నువ్వు తొందరపడద్దు, నువ్వు కృంగిపోవద్దు. నువ్వు తొందరపడి కృంగిపోతే అది ఎందుకు కూడా పనికిరాదు. నువ్వు ప్రాణమా కృంగిపోతున్నావేమో, తొందరపడుతున్నావేమో, నీకు నిరీక్షణ కలుగుతుంది. నేను ఇంకా ఆయన్ను స్తుతిస్తా. ప్రాణానికి నెమ్మది రావడానికి ఇంకా ఆయనను స్తుతిస్తా. ప్రాణానికి సమాధానం రావడానికి ఇంకా ఆయనను స్తుతిస్తా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవైనా నేనైనా ఏ రోజైనా మన ప్రాణాలతో మాట్లాడామా? మన ప్రాణంతో ఏ రోజైనా ఆయన చేసిన ఉపకారం దేని మరవద్దని చెప్పగలిగామా? ప్రాణమా, నువ్వు యెహోవాను స్తుతించు అని అనగలిగామా? ఎందుకంటే ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నీవు నేను ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రమాదము జరుపుకోకుండా, ఎక్కడ తొట్టిల్లకోకుండా, అన్నం తినము కూడా 3 పూటలా పోషిస్తున్నటువంటి, రక్షిస్తున్నటువంటి, కాపాడుతున్నటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామా? హల్లెలూయా. ఈరోజు మనము మన ప్రాణమే కాదు, మన శరీరముతో కూడా మనము ఆయన స్తుతించేవాడిగా ఉండాలి. మన శరీరము, మన ప్రాణము ఆయనది. ఆయన మాత్రమే మహిమపరచాలి. వేరే దేనిని మహిమపరిచినా నీ శరీరము, నీ ప్రాణము నీది కాదు అని గుర్తుపెట్టుకో. నీది కానిటువంటి ఆ ప్రాణము కోసం నువ్వు వేగిగా పడద్దు. నీది కానిటువంటి ఆ ప్రాణము కోసం నువ్వు పాకులు లాడవద్దు. నీది కానిటువంటి ఆ ప్రాణము కోసము ఈ లోకంలో ఆ ప్రాణాన్ని నలిపి వేయొద్దు. కేవలం దేవుల్లో మాత్రమే నీ ప్రాణము నలిగిపోవాలి. దేవుల్లో మాత్రమే నీ శరీరము అలసిపోవాలి. దేవుల్లో మాత్రమే నీ ప్రాణము విసిగిపోవాలి. దేవుల్లో మాత్రమే నీ ప్రాణము అన్ని విధాలుగా కూడా పని చేయాలి. ఈ లోకంలో మన ప్రాణము ఎక్కడ పని చేసినా కూడా వ్యర్థమే. కానీ దేవుని దగ్గర నీ ప్రాణము పని చేస్తున్నట్లయితే, దేవుని నీ ప్రాణము మహిమపరుస్తున్నట్లయితే, నువ్వు మౌనంగా ఉండగలిగితే
ఉండగలిగినట్లయితే నీ ప్రాణము పొంగిపోకుండా తొందరపడుకోకుండా ఇంకనూ ఆయన స్తుతిస్తున్నట్లయితే ఆయన నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయగలరు. అందుకే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. మనం చేసేటువంటి స్థుతి మన స్థితిని మార్చేదిగా ఉండాలి కానీ మనం చేసేటువంటి ఆ స్థుతి మన స్థితిని ఇంకా దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళగొట్టేదిగా ఉండకూడదు. అందుకే మనం చేసే స్థుతి ఆయన మహిమపరిచేదానిగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోతున్నామో ఈ సమయంలో. ఆయన నిన్ను నన్ను ఈ భూమి మీద పెట్టినప్పటి నుంచి కూడా ఆయన మనకు అన్ని కూడా సమకూర్చాడు. కాబట్టి ఆయన నాకు ఏమేమి చెయ్యలేదు అనడానికి లేదు, ఏ ఉపకారం చెయ్యలేదు అనడానికి లేదు, ఏ సహాయం చేయడానికి లేదు అనడానికి లేదు. ఎందుకంటే మనము ఈ భూమి మీద పుట్టడము, ఈ భూమి మీద జీవించడము, జన్మించడము ఇవన్నీ కూడా ఆయన చేసిన ఉపకారములే. నీ కోసం నా కోసం ఆయన తన జీవితాన్ని అర్పించాడు.